హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, నేను టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తా అని. ఇప్పుడైతే టైలరింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇదైతే టైలరింగ్ క్లాస్ లో ఫస్ట్ వీడియో అన్నమాట. ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలంటే చిన్న పిల్లలు ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఇంట్లో ఇబ్బందుల వల్ల బయటకు వెళ్ళి నేర్చుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుందండి. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి. నేనైతే బేసిక్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే నేర్చుకోవాలో అది క్లియర్ గా అప్లోడ్ అయితే చేస్తానండి. ప్రతి వీడియో మీకు అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు చాలా ఈజీగా టైలరింగ్ అయితే ఈ వీడియోస్ చూసి నేర్చుకునేలాగైతే ఉంటాయి అన్నమాట. మనకి బయట టైలరింగ్ క్లాసెస్ కి వెళ్ళాలనుకున్నా సరే ఇవైతే మనకి కంపల్సరీ కావాలండి. మెయిన్ ఏంటంటే సీజర్, అలాగే ట్రిమ్మర్, స్కేల్ అండి, టేప్, మార్కింగ్ పీస్ అన్నమాట, మార్చాక్, ఇది హెమ్మింగ్ నీడిల్, ఇవైతే మనకి ఖచ్చితంగా అవసరం పడతాయి. మనం బేసిక్ ఫస్ట్ ఏంటంటే మినిమం హెమ్మింగ్ చేయడం, ఉక్సులు కాజాలు కుట్టుకోవడం ఫస్ట్ అయితే నేర్చుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మిషన్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, లేని వాళ్ళైతే ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మిషన్ కొనుక్కోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ రోజు ఏంటంటే స్టార్టింగ్ బేసిక్ ఏంటంటే మనకి మినిమం హెమ్మింగ్ చేయడం అయితే రావాలండి. బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు హెమ్మింగ్ చేసుకునేటట్టు అయితే ఫస్ట్ హెమ్మింగ్ చేయడం, ఉక్సులు కాజాలు పర్ఫెక్ట్ గా వేసుకోవడం రావాలి. ఎవరైనా సరే ఫస్ట్ డైరెక్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి కుట్టేసి లేకపోతే కటింగ్ అలా నేర్చుకుంటే కరెక్ట్ కాదండి. మనం స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఫస్ట్ మనకి హెమ్మింగ్ అలాగే ఉక్సులు కాజాలు కుట్టడం అయితే ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట. ఇవి పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ మిషన్ ఎలా దారం ఎక్కించడం కానీ, మిషన్ తొక్కడం కానీ ఇవైతే నెక్స్ట్ చూద్దాము. ఈ రోజు వీడియోలో అయితే హెమ్మింగ్ చేసుకోవడం అలాగే ఉక్సు కాజా అయితే కుట్టి చూపిస్తా అండి. ఇప్పుడు ఈ క్లాత్ హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ లేకపోతే మీ పాత బట్టలు ఏవైనా ఉంటాయి కదా, దాని మీద అయితే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇదైతే మా షాప్ కాబట్టి నా దగ్గర కొత్త పీస్ ఉంది, దీనిపైన చేస్తున్నా. మీకు ఇలాంటి ముక్కలు కావాలంటే మీ దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ముక్కలు అడిగితే వాళ్ళన్నా ఇస్తారు. హెమ్మింగ్ నీడిల్లో మనం డబల్ లేయర్ అయితే దారం ఎక్కించుకోవాలి. 2 వరుసల దారం అయితే ఎక్కించుకోవాలన్నమాట. చూడండి, ఇలా హెమ్మింగ్ ఈ నిడిల్లో 2 దారాలు ఇలా ఎక్కించేసుకోవాలి. మీకు ఆల్రెడీ హెమ్మింగ్ వచ్చు, లేకపోతే ఉక్సులు కాజాలు వేయడం పర్ఫెక్ట్ గా వచ్చు అనుకుంటే దీన్ని అయితే స్కిప్ చేసేయండి. లేకపోతే స్టార్టింగ్ నుంచి అయితే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది అయితే ఇదండి. చూడండి, క్లాత్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ కి, చూస్తున్నారు కదా, ఇలా ఈ దారం అనేది ఇక్కడ ఈ పీస్ కి ఇలా చిన్నగా ఇలా అందుకొని ఇలా చేయాలన్నమాట. ఇది కూడా మనకి లెవెల్ గా రావాలండి. ఇలా ఇవతల సైడ్ చూస్తే మనకి ఈ పోట్లు అనేవి చిన్నగా ఉండాలి, మరి పెద్దగా అయితే నీట్ గా ఉండదు అనమాట. ఇది మీకు పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. కంగారం లేదు, రోజంతా కూర్చొని ప్రాక్టీస్ చేసినా సరే మనకి నీట్ గా రావడం ఇంపార్టెంట్ అనమాట. ఎంతసేపు నేర్చుకున్నామని కాదు, ఎంత బాగా నేర్చుకున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి పొద్దుంతా చేసినా సరే నీట్ గా అన్ని ఒకటే లెవెల్ గా వచ్చేటట్టు, ప్రతి పోటు ఒకటే సైజులా, అలాగే ఈ డిస్టెన్స్ కూడా చూడండి, మనం టేప్ పెట్టి కొలిస్తే ఇవి కరెక్ట్ గా అన్ని ఒకటే డిస్టెన్స్ లో వస్తాయి అనమాట. ఎక్కువ తక్కువ గ్యాప్ లేకుండా ఇలా నీట్ గా రావాలి. ఇలా పట్టుకొని ఇలా ఫస్ట్ అయితే మనం ఇది నేర్చుకోవాలండి. స్టార్టింగ్ లో మీకు కొంచెం ఈ పోట్లు అనేవి పెద్దగా రావచ్చు, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీట్ గా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్సు ఇంకా కాజా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనకి దారం అయిపోతే, ఒకవేళ ఎండ్ అయిపోయినా దారం అయిపోయినా ఈ లాస్ట్ అనుకోండి, ఇది లాస్ట్ ఎడ్జ్కి వచ్చేసి ఇలా అనేసి ఒక 2 ముళ్ళు ఇలా ముడేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొక దగ్గర కూడా
ఇలా 2 ముళ్ళు వేసేసి దారాన్ని అయితే కట్ చేసేయాలి. ముడేయకుండా కట్ చేసినట్లయితే ఊడిపోతుందండి, కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. మీరు కుట్టంగా ఫస్ట్ టైం ఇలా రాకపోవచ్చు, కానీ కుట్టంగా అయితే మనకైతే ఇది వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. చూడండి ప్రస్తుతానికి అయితే మీరు హెమ్మింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఉక్సు కాజా ఎలా కుట్టాలో నేర్పిస్తా. ఎందుకంటే ఒకటేసారి అన్ని చెప్పినా సరే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను నెక్స్ట్ వీడియోలో అన్నా సరే చిన్నగా తక్కువ టైంలో క్లారిటీగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. తెలిసిన వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా చెప్పినా సరే అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్. అందుకోసమని నేను చిన్నగా ప్రతిదీ క్లారిటీగా కొంచెంగా అయితే వీడియోలు పెడతానండి. ఈ రోజు అయితే ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఉక్సు ఇంకా కాజా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు అలా చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.